హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి, నర్మద, ప్రేమ అందరూ కూడా శ్రీవల్లి గురించి అసలు నిజం తెలుసుకొని ఇక శ్రీవల్లికి చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇక అది చూసిన శ్రీవల్లి, ఇదేంటి, వీళ్ళకు నా గురించి పూర్తిగా నిజం తెలిసిపోయిందా? అందుకే వీళ్ళు నాతో ఇలా ఆడుకుంటున్నారు. చూడు, ఏదో ఒక రోజు ఆ నర్మదకి, ప్రేమకి తగిన బుద్ధి చెప్తాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, ప్రేమ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా ప్రేమ, ఆ శ్రీవల్లికి మనం ఎలా చుక్కలు చూపించామో ఇదో ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇక నిజాన్ని తన నోటితోనే మనం బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమకి సడన్గా కడుపులో నొప్పి వస్తుంది. ఇక వెంటనే ప్రేమ అమ్మ అని అరుస్తుంది. అది చూసిన నర్మద, ప్రేమ ఏం జరిగింది, ఏమైంది ప్రేమ అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అక్క కడుపులో బాగా నొప్పిగా ఉందక్క, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అని అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అది చూసిన నర్మద, అత్తయ్య, మామయ్య, ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వేదవతి, అమ్మ ప్రేమ ఏమైందమ్మా, ఏం జరిగింది, కడుపులో నొప్పి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏమో అత్తయ్య తెలియడం లేదు, ఉన్నట్టుండి ప్రేమ కడుపు నొప్పితో కుప్ప కూలిపోయింది, ఇది చూస్తుంటే నాకు భయంగా ఉంది అత్తయ్య అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఒరే ధీరజ్, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయరా అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్, డాక్టర్, ప్రేమకి కడుపులో బాగా నొప్పిగా ఉంది, మీరు వెంటనే ఇంటికి రండి ప్లీజ్ డాక్టర్ అని చెప్పి అనగానే అప్పుడు డాక్టర్, సరేనండి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక డాక్టర్ వెంటనే రామరాజు ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి ప్రేమని ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇక డాక్టర్ వెంటనే, చూడండి రామరాజు గారు, మీ కోడలికి కడుపులో చాలా సీరియస్గా ఉంది, వెంటనే మీరు ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పదండి అని చెప్పి అనేసరికి ఇక అందరూ కలిసి ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక డాక్టర్ ప్రేమని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ కడుపులో అది చూసి ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇదేంటి, ప్రేమ గర్భసంచి పూర్తిగా పాడైపోయిందేంటి, అసలు ఏం జరిగి ఉంటుంది, ఇలా పాడవడానికి ఏంటి కారణం, ఇప్పుడు తన నుండి ఇది వేరు చేయకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్ వెంటనే బయటికి వచ్చి ఇక ఆ ఫైల్ తీసుకొచ్చి, చూడండి ప్రేమ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, అవన్నీ వివరాలు తర్వాత చెప్తాను, తన ప్రాణాల మీద ఎటువంటి నమ్మకం పెట్టుకోవద్దు, ముందు మీరు సైన్ చేయండి ప్లీజ్ అని చెప్పగానే ఇక వెంటనే అందరూ కూడా ఆ పేపర్స్ మీద సైన్ పెడతారు. ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి ప్రేమ కడుపులో ఉన్న ఆ సంచిని తొలగిచ్చేశాడు. పాపం, తనకి జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు, పాపం ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అని డాక్టర్ కూడా చాలా బాధపడతాడు. ఇక డాక్టర్ ప్రేమకి ఆపరేషన్ చేసి బయటికి వస్తాడు. ఇక ఇంతలోనే రామరాజు, వేదవతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, నా కోడలికి ఎలా ఉంది, తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు కదా, చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదండి, అసలు ప్రేమ అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చెప్పండి డాక్టర్, ఏ విషయమైనా తట్టుకుంటాం, చెప్పండి, నా కోడలు ప్రాణాలతో ఉంటే అదే చాలు అని వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్, చూడండి, ప్రేమ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు, కానీ ఇక జన్మలో తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటి డాక్టర్, ఏం చెప్తున్నారు మీరు అనగానే అప్పుడు డాక్టర్, అవునమ్మా, తన గర్భసంచి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా, అందుకే ప్రేమ గర్భసంచిని తొలగించేశాం, ఇక తనకి
పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పగానే ఇక అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు, వేదవతి మాత్రం అక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం ప్రేమ గురించి తలుచుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇదేంటి, ప్రేమకి ఇలా జరగడమేంటి? పాపం ప్రేమ ఏం తప్పు చేసిందని ఆ కళ్యాణ్ గారిని ప్రేమించింది. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. అమ్మ మాట కాదనలేక తన మెడలో తాళి కట్టాను. నేను తన గురించి అర్థం చేసుకోక ఇన్ని రోజులు తనని బాధ పెట్టాను. కానీ ఉన్నట్టుండి ప్రేమకి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అని ఇక ధీరజ్ చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ని హగ్ చేసుకుని, ఒరే ధీరజ్, ఏంటిరా ఇలా జరిగిందేంట్రా? మీకు ఇంకా పిల్లలు పుట్టకపోవడం ఏంట్రా? నాకు చాలా భయంగా ఉందిరా అని నా వేదవతి అంటూ ఉంటే, అప్పుడు ధీరజ్, ఏం చేస్తామమ్మా, దేవుడే మా మీద కక్ష కట్టినట్టున్నాడు, అందుకే ఇలా జరిగింది. అయినా మాకు పిల్లలు పుట్టకపోతే ఏంటమ్మా, నేను తనకి పిల్లని, అది నాకు పిల్ల, అంతే, మాకు పిల్లలు అవసరమే లేదు అని ఇక ధీరజ్ వేదవతి ముందు నటిస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి, ఏంట్రా నా ముందు నటిస్తున్నావా? నేను బాధపడకూడదని నాతో ఇలా మాట్లాడుతున్నావా అనగానే అప్పుడు ధీరజ్, అవునమ్మా, ఈ విషయం ప్రేమకు తెలియకూడదు. ఇది విషయం ప్రేమకు తెలిస్తే తను తట్టుకోలేదు. ఎలాగైనా దీని గురించి తెలియకుండా చెయ్యాలి అని ధీరజ్ అంటాడు. ఇక అందరూ కూడా సరే ధీరజ్ అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సిస్టర్ బయటికి వస్తుంది. ఏమండి, పేషెంట్కి స్పృహ వస్తుంది, మిమ్మల్ని చూడాలంటుంది, రండి అనగానే ఇక అందరూ కూడా ప్రేమ దగ్గరికి వెళ్తారు. ఇక ప్రేమ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ అక్కడ ఉండడం చూసి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతితో, ఏంటత్తయ్య, నాకేం జరిగింది? ఎందుకు నేను హాస్పిటల్లో ఉన్నాను? కడుపు నొప్పి లేసినంత మాత్రాన టాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది కదా, హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఏంటత్తయ్య, ఇంటికి వెళ్దాం పదండి అని ప్రేమ అంటూ ఉంటే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్, ఏమీ లేదు ప్రేమ, ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండాలంట అనేసరికి ఇక ప్రేమకి కడుపులో బాగా కాస్త నొప్పిగా అనిపిస్తుంది. ఇదేంటత్తయ్య, నాకేంటత్తయ్య ఇలా ఉంది అనగానే ఇక వేదవతి, అదేనమ్మా అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అది విన్న ప్రేమ, ఎందుకత్తయ్య నా ముందు నిజాన్ని దాస్తున్నారు? నాకు పూర్తి నిజం తెలిసిపోయిందత్తయ్య. డాక్టర్, సిస్టర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అదంతా నేను విన్నాను. ఇక నాకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశము లేదని డాక్టర్ చెప్తూ ఉంటే నేను విన్నానత్తయ్య. మీరు నన్ను బాధ పెట్టకూడదని మీరు నాతో ఈ విషయం చెప్పడం లేదు అని ప్రేమ అనేసరికి ఇక మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్, ఏంటి ప్రేమ, ఎందుకు బాధపడుతున్నావు? నాకు నువ్వు, నీకు నేను, మనమిద్దరం తోడుగా ఉన్నప్పుడు మనకు పిల్లలు అవసరం లేదు, నువ్వేమీ బాధపడకు ప్రేమ అని అంటూ ఉంటాడు. ఇక ప్రేమ బాధపడకుండా ఎలా ఉంటాన్రా, అసలు నా జీవితమే నాశనం అయిపోయింది, నా వల్ల నీ జీవితం కూడా అలా కాకూడదు, అందుకే నీకు నేను విడాకులు ఇచ్చేసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం, ఏంటమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? పిల్లలు పుట్టనంత మాత్రాన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? వద్దు ప్రేమ, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, వద్దు అని రామరాజు అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు మామయ్య, నేను ఇక్కడే ఉంటే ఇక ధీరజ్ జీవితం నాలాగే నాశనం అవుతుంది, అందుకే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నా వల్ల ధీరజ్కి ఎటువంటి సంతోషం ఉండదు, ప్లీజ్ మామయ్య, నా మాట కాదనొద్దు అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? లేదు, ఎన్ని రోజులున్నా నువ్వు ధీరజ్ భార్యగా మా ఇంట్లోనే ఉండాలి అనేసరికి ఇక ప్రేమ, లేదత్తయ్య, ఇప్పుడు ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు, అంతేకాకుండా సంతోషం కూడా పడతారు, ఎందుకంటే ఆ రామరాజు కొడుకు జీవితం ఇప్పటితోనే ఆగిపోతుందని అనుకుంటారు. ఇక వేరే పెళ్లి చేసుకుంటే ధీరజ్ చాలా సంతోషంగా ఉంటాడత్తయ్య, నా మాట వినండి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, ప్రేమ, ఇవన్నీ అవసరం లేదు, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్
ప్రేమను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, నా వల్ల ధీరజ్ కూడా బాధపడుతున్నాడు. అలా బాధపడకూడదంటే నేను చెప్పినట్టు ధీరజ్ చెయ్యాలి. ఎలాగైనా ధీరజ్ని ఒప్పిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే నర్మద టిఫిన్ తీసుకొని ప్రేమ దగ్గరికి వస్తుంది. ప్రేమ అలా బాధపడడం చూసి నర్మద కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే ప్రేమని హగ్ చేసుకొని, ఏంటి ఏంటి ఇలా జరిగింది? నువ్వు నా తోడు పుట్టకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్వు బాధపడితే చూడలేకపోయాను. అలాంటిది నువ్వు ప్రతిరోజు ఇలా బాధపడుతుంటే చూడలేను ప్రేమ. ప్లీజ్ నువ్వు బాధపడొద్దు అనగానే అప్పుడు ప్రేమ, అక్క కావాలనే నాకిలా జరిగినట్టుందక్క అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి కూడా తన మనసులో, ఇదేంటి ప్రేమకి ఇలా జరిగింది, కాకపోతే ప్రేమని అత్తయ్య ప్రేమగా చూసుకుంటుందన్న ఒక అసూయ తప్ప ఇలా జరగవద్దని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమకి ఇలా జరగకుంటేనే బాగుండిపోవు అని శ్రీవల్లి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రేవతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద తన ఫోన్ తీసి రేవతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో రేవతి ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ చెప్పమ్మా అనగానే అప్పుడు నర్మద, పిన్ని అని చెప్పి ఇక ప్రేమ గురించి జరిగిన విషయం మొత్తం కూడా రేవతికి చెప్తుంది. అది విన్న రేవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా జరగడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. వెంటనే నేను ప్రేమని చూడాలి అని చెప్పి ఇక ప్రేమ దగ్గరికి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా భద్రావతి, సేనాపతి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అలా బయటికి వెళ్ళడం చూసిన భద్రావతి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నా? అంత కంగారు పడుతూ వెళ్తున్నా ఎక్కడికి అనగానే ఇక రేవతి, ప్రేమ దగ్గరికి వెళ్తున్నాను, ప్రేమని చూసి రావడానికి వెళ్తున్నాను అనేసరికి ఇక సేనాపతికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే రేవతి చెంప పగలగొడతాడు. ఏయ్, ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఆ రామరాజు గాడింటికి నువ్వు వెళ్తావా? వాడు మనకెంత నమ్మక ద్రోహం చేశాడో చూశావు కదా, ఇంకా వాడింటికి వెళ్తాయి బ్రతుకుతావా అని చెప్పి సేనాపతి అనగానే ఇక ఆ మాటలు విన్న రేవతికి చాలా కోపం వస్తుంది. ఇలాగే రోజు మీరు పగలు ప్రతీకారాలంటూ మీరు ఇలా ఉంటే నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, ఏంటే ఏం జరిగింది? ప్రేమ జీవితం నాశనం అయిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రేవతి, అవును వదిన, ప్రేమకి ఇక జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదంట. ప్రేమలో కడుపు నొప్పి బాగా రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇక డాక్టర్ తనకి ఏదో ప్రాబ్లం ఉండబట్టి తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్పారట. అలాంటప్పుడు నా కూతుర్ని చూడాలని మాట్లాడాలని నాకు అనిపించదా చెప్పొదినా అని అనగానే అప్పుడు రేవతి, ఒరే సేన వెళ్ళనివరా అని చెప్పి అనగానే ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రేమని ఆ పరిస్థితుల్లో చూసిన రేవతి చాలా బాధపడుతూ, అమ్మ ప్రేమ, ఏంటమ్మా ఇలా జరిగిందేంటమ్మా? నువ్వు ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మీరెంతో సంతోషంగా ఉన్నారు, మీ జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఏంటమ్మా, ఎంత డబ్బు ఖర్చైనా నేను పెట్టుకునేదాన్ని, కానీ నీకు ఇలా జరగడం ఏంటి అనగానే అప్పుడు బాధపడుతూ, అవునమ్మా, నాకు ఇలా జరిగిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదమ్మా అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ప్రేమకి అలా జరిగినందుకు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రేవతి కాసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ధీరజ్ని ఒప్పించాలి, ఇంకో పెళ్ళి జరిపించాలి, అలాగైతేనే ధీరజ్ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే ప్రేమ ధీరజ్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ఒంటరిగా నిలబడి ఆలోచించడం చూసిన ప్రేమ చాలా బాధపడుతూ వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి ప్రేమ ఆలోచించకుండా ఎలా ఉంటాను? మన ఇద్దరి జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటాయని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదురా, అవి కలలుగా మిగలకూడదు, అది నిజం జరగాలంటే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవాలి,
ప్లీజ్ రా, నేను చెప్పే మాట విను ప్లీజ్ అని అంటూ ఉంటే ఇక ధీరజ్, చూడు ప్రేమ, ఇంకొకసారి అలా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని ధీరజ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఇక తన మనసులో ఆలోచిస్తూ, లేదు, నేను ఎంత చెప్పినా ధీరజ్ దీనికి ఒప్పుకోడు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే ధీరజ్ దీనికి ఒప్పుకుంటాడు అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ లోపలికి వెళ్ళి బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్, ఏంటి ప్రేమ, ఏంటి అవి సర్దుతున్నావు? ఇప్పుడు అసలే ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పక్కన పెట్టి వెళ్ళి పడుకో అనగానే ఇక ప్రేమ పడుకున్నట్టు నటిస్తుంది. అందరూ నిద్రపోతారు. ఇక ప్రేమ వెంటనే తన బ్యాగ్ తీసుకొని ఇంకా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ లేస్తారు, టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక ప్రేమ రాకపోవడంతో ధీరజ్ వెంటనే గదిలోకి వెళ్ళి ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో ధీరజ్, ఏంటమ్మా ప్రేమ ఎక్కడ కనిపించడం లేదు అనగానే అప్పుడు వేదవతి, అదేంట్రా ప్రేమ కనిపించకపోవడం ఏంటి, అసలే తనకి ఒంట్లో బాగోలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, చూడండి బయట ఏమైనా ఉందో అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా ప్రేమ కోసం ఇల్లు మొత్తం వెతికారు. ఇక ఎక్కడా కనిపించదు. ప్రేమ ఇక తన బాల్కనీలో నిలబడి రామరాజు ఇంటివైపు చూస్తూ ఉంటుంది. ఇక అటుగా వెళ్ళిన ధీరజ్ ప్రేమను చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే తన మనసులో, అంటే నేను ఇంకొక పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి ఇక నా కోసమే ప్రేమ అక్కడికి వెళ్ళిపోయింది, అందుకే నన్ను ఇంతలా బాధ పెడుతుందా అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ప్రేమ అని పిలుస్తాడు. అప్పుడు ప్రేమ ఏంట్రా అనేసరికి ఇక ధీరజ్, చూడు ప్రేమ, నువ్వు అక్కడికి వెళ్ళిపోయినా సరే, నువ్వు నన్ను ఎంత ఆశయించుకున్నా సరే, కానీ నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వదు. ఏదో ఒకరోజు నువ్వు నా కోసం తిరిగి వస్తావు. ఆ రోజు వరకు నేను ఒంటరిగా నీ కోసమే ఎదురు చూస్తాను తప్ప నువ్వు చెప్పినట్టు నేను అస్సలు చెయ్యను అని చెప్పి ధీరజ్ లోపలికి వచ్చి ప్రేమ గురించే బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి, ఏంట్రా ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో చూడమని చెప్తే వచ్చి అలా కూర్చుంటావేంటి అనేసరికి అప్పుడు ధీరజ్, అమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్ళలేదు, తన పుట్టింటికి వెళ్ళిపోయింది అనగానే అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, వెళ్ళిపోవడం ఏంట్రా అనేసరికి ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా వేదవతి రామరాజుకి చెప్తాడు. ఇక అది విన్న అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, ఏంట్రా అది ఇలా చేసిందేంటి, దాన్ని నువ్వు వద్దనుకుంటే నువ్వు దాన్ని ఎలా వద్దనుకుంటావురా, లేదు ఎన్ని రోజులున్నా ప్రేమ మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రావలసిందే, తను ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండవలసిందే, అది జరగాల్సిందే అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు ధీరజ్, అవునమ్మా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, ఎన్ని రోజులు ఉంటుందో ఉండని అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ప్రేమ తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తుంది. అక్క ధీరజ్ ఏమంటున్నాడు అనగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, నువ్వు ధీరజ్ని వదిలి వెళ్ళినంత మాత్రాన ధీరజ్ మనసు మార్చుకోవడం లేదు, నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాననే చెప్తున్నాడు అనగానే ఇక ప్రేమ, ఎలా అక్క ఎలా మార్చాలి అనేసరికి ఇక నర్మద, లేదు ప్రేమ, ధీరజ్ని మార్చాలనుకోవడం తప్పు, నువ్వు చేసింది చాలా తప్పు, వెంటనే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసేయ్, నీ కోసం ధీరజ్ చాలా బాధపడుతున్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు, వచ్చేయి ప్రేమ అని చెప్పగానే ఇక ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ ప్రమాదంలో ప్రేమ గురించి గుండె పలిగే నిజాన్ని బయటపెట్టిన డాక్టర్, షాక్లో వేదవతి, ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.